హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు ఒక సరికొత్త స్వీట్తో మీ ముందుకు వచ్చాను. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పిల్లలకి నచ్చేలాగా స్వీట్ షాప్లో కొన్నారా అనేట్టుగా వేసవి సెలవులకి పిల్లలు ఇష్టంగా తినేట్టుగా ఒక స్వీట్ చేస్తున్నాను. దీనికి ముందుగా పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు మైక్రోవేవ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా మైక్రోవేవ్లో పెట్టుకోవడం వల్ల ఈవెన్గా వేగుతాయి, సమానంగా వేగుతాయి. ఒకవేళ మైక్రోవేవ్ లేకపోతే పొయ్యి మీద సిమ్లో పెట్టి వేయించుకోవచ్చు. 1 కప్పు వేరుశనగ గుళ్ళకి 2 కప్పుల అటుకులు కూడా ఒక 30 సెకండ్లు మైక్రోవేవ్లో పెట్టి తీసాను. వేయించుకున్నాక ఈ పల్లీలలో ఉన్న పొట్టంతా తీసేసుకుని కప్పుడు వేరుశనగ గుడ్లు, 2 కప్పుల అటుకులు, 1/4 కప్పు పంచదార, ఒక 10 జీడిపప్పులు, 2 ఏలక్కాయలు వేసుకుని మెత్తగా పౌడర్ లాగా ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న కొబ్బరికాయలో పావు వంతు కొబ్బరి ముక్కల్ని తీసుకుని 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని మిక్సీలో ఆడుకుని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకుని చిన్న ముక్కగా కట్ చేసి దాన్ని తొక్క తీసి దాన్ని తురుముకుని బీట్రూట్లో ఉండే నీరు ఇంకా ఈ మిక్సీ వేయకుండానే తురుముకోవడం వల్ల వచ్చేస్తుంది. బీట్రూట్ తురుముని గట్టిగా చేత్తో పిండితే బీట్రూట్లో నీరు వస్తుంది బయటికి. ఆ నీటిని వడగొట్టుకుని అది కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆడిపెట్టుకున్న పౌడర్ని 2 కప్పులతో సమానంగా పెట్టుకోవాలి. 1 కప్పు పౌడర్ని పళ్ళెంలో పోసుకుని ఆ పౌడర్లో మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా కొబ్బరి పాలు వేసి కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. పౌడర్లో చక్కెర ఉండడం వలన ఎక్కువగా కొబ్బరి పాలు వస్తే పిండి జారే అవకాశం ఉంది. ఇంకొక కప్పు పౌడర్ని ప్లేట్లో వేసుకుని దానిలో బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ దాన్ని కూడా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 ముద్దలు పక్కన పెట్టుకోవాలి. ఈ 2 ముద్దల్ని చపాతీలా చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒత్తిపీట తీసుకుని దాని మీదన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఆ కవర్ మీదన ఈ బీట్రూట్ ముద్దని పెట్టి మెల్లిగా చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెంగా అలా మరీ పలచగా కాకుండా దళంగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్నాక పైన కొబ్బరి పాలతో కలిపిన ముద్దని పెట్టి ప్లాస్టిక్ కవరు ముద్ద మీద వేసి మెల్లిగా తిప్పుతూ పలచగా ఒత్తుకోవాలి. 2 కూడా ఈక్వల్ అయ్యేటట్టుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక మెల్లగా లేపుతూ రోల్ చేసుకోవాలి. ఈ ఒత్తుకున్న దాన్ని స్లోగా రోల్ చేసుకుని పొడవుగా బాగా నున్నగా చేసుకోవాలి. ఇలా షేప్ చేసుకున్న ఈ ముద్దని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ పైన బాదం పప్పుతోని అలంకరించుకుని పిల్లలకి ఇవ్వడమే. ఇందులో చక్కెర మరీ ఎక్కువ వేయలేదు. కొబ్బరి పాలు, బీట్రూటు, పల్లీలు అన్నీ మంచివే. ఇది పౌడర్ ఆడేటప్పుడు మెత్తగా ఉండేటట్టుగా చూసుకోండి, అప్పుడే మంచిగా వస్తుంది స్వీటు. ఈ స్వీట్లో అటుకులు ఉండడం వలన చేసిన 10 నిమిషాలకి స్వీటు బిగిసి గట్టిపడుతుంది. తినడానికి చాలా ఈజీగా బాగుంటుంది.